హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మినిట్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. ముందుగా నీకు అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. రంజాన్ అంటేనే మన ముస్లిం సోదరులందరికీ కూడా చాలా పవిత్రమైన పండుగ. అండ్ ఈ పండుగ ముందు 1 month కంప్లీట్గా రోజా ఉంటారు. అది నిజంగా సల్యూట్ చెప్పాలి. ఎంతో కష్టం, అది కూడా సమ్మర్లో ఒక్క చుక్క నీరు తాగకుండా ఇన్ని రోజులు కూడా మనకి ఈవినింగ్ వరకు, తర్వాత ఇఫ్తార్తోనే వాళ్ళకి ఇంకా స్టార్ట్ అవుతుంది అనేది. అండ్ వాళ్ళకి నిజంగా ఈ పండుగ చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి నీకేమైనా మెమరీస్ ఉన్నాయా? నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, ముస్లిం ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఎవ్రీ రంజాన్కి నాకు చక్కటి ఇన్విటేషన్ కూడా వస్తుంది అనమాట, లంచ్కి, స్నాక్స్కి, ఇవన్నిటికి కూడా. సో మోస్ట్లీ లంచ్కి అయితే మేము అందరం వెళ్తాం, ఫ్రెండ్స్ అందరం కలిసి. నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ అలా ఒక లంచ్ ఇన్విటేషన్ అయితే ఖచ్చితంగా అటెండ్ చేసి వస్తాను. కాబట్టి మంచి బిర్యానీ, హలీం, అండ్ అలాగే వాళ్ళ ఫేవరెట్ అండ్ ఫేమస్ స్వీట్ కీర్. ఓకే. సో ఇవన్నిటితో లంచ్ పార్టీలో అటు రంజాన్ ఇటు ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ లాగా కూడా ఉంటుంది. సో మంచి సెలబ్రేషన్స్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ రంజాన్ లో కూడా ముఖ్యంగా వీళ్ళకి మంచి హ్యాబిట్ ఉంటుంది. సో అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బిర్యానీ అది కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మంచి విషయాలు చాలా చాలా చేస్తూ ఉంటారు. సో ఇవాళ రంజాన్ స్పెషల్ గా నువ్వు ఏం వంటకంతో వచ్చేసావు? సో రంజాన్ అంటేనే కొంచెం నాన్ వెజ్ ఫెస్టివల్ కదా, అంటే కొంచెం కాదు మొత్తం నాన్ వెజ్ ఫెస్టివల్. కాబట్టి రెండు కూడా మన అవి నాన్ వెజ్ రెసిపీసే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి చెట్టినాడ్ కీమా పులావ్. వావ్. సో పులావ్ చేయబోతున్నాం, అది కూడా చెట్టినాడ్ కీమా అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రైస్ అయితే తీసుకొచ్చేసావు. అండ్ టమాటోస్, ఆనియన్స్, అలాగే పుదీనానా? యా, అది పుదీనా. ఇంకా మసాలా దినుసులు అండ్ కీమా మెయిన్. యా, కీమాని కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చాం, మటన్ కీమా. మటన్ కీమా. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా. సో చెట్టినాడ్ మసాలా మనం ఇక్కడే ఇన్స్టాంట్ గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. ఓకే. సో దానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేద్దాం. అలాగే. సో స్టవ్ అయితే వెలిగించేసాను. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి, మసాలాస్ అన్ని కూడా. ఓకే. ఫస్ట్ జీలకర్ర. సో జీలకర్ర అయిపోయింది కదా, నెక్స్ట్ మిరియాలు కూడా. ఓకే. ఆ తర్వాత ధనియాలు కూడా. నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క. లైట్గా కొంచెం సోంపు, అలాగే ఎండుమిర్చి కూడా. ఏ మసాలా అయినా మనకి ఫస్ట్ ధనియాలు ఉంటే మాత్రం చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. అండ్ ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ అసలు టేస్టే వేరు ఉంటుంది. ఏ డిష్ చేసుకున్నా కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సో మనం ఇంకా అది లైట్గా వేగాయి కదా, యా, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి. ఓకే, ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో ఇలా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మనం దీన్ని ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, అందుకని కొంచెం సాల్ట్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అలాగే. స్పూన్. ఓకే. కొంచెం నూనె. ఇందులోనే ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసేస్తున్నాం. అలాగే.
అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో పల్లవి, రంజాన్ రోజున అలాగే మనకి ఖీర్ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లు సో చాలా బాగా చేసుకుంటూ ఉంటారు కదా. ఎస్, అవును. సో దానికి కొంచెం హెల్తీగా టర్న్ చేయాలి అని అంటే మనం ఏదైతే షుగర్ యూస్ చేస్తామో వైట్ షుగర్, అది కాకుండా బ్రౌన్ షుగర్ కానీ బెల్లంతో కానీ చేసుకోవడం. అండ్ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలంటే పిల్లలకు పెడుతున్నప్పుడు సాగో ఎక్కువగా, సాబుదానా ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి. అండ్ వాళ్ళు ఎట్లాగో కద్దుకో కీర్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు కాబట్టి సో అది అండ్ దట్టు వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ టైం రంజాన్ అనేది ఒక మంత్ ఇలా వెనక్కి వస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మార్చ్లో వస్తే నెక్స్ట్ వాళ్ళకి ఫిబ్రవరిలో వస్తుంది. సో ఇది మనకు సమ్మర్ సీజన్లో వచ్చింది కాబట్టి ఆ కద్దు అంటే ఐ మీన్ లైక్ సొరకాయ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీకి చెందిన వెజిటేబుల్స్ అన్ని కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చక్కగా బాడీ అంతా కూడా రీహైడ్రేట్ అవుతుంది కాబట్టి సో ఈ రంజాన్ టైంలో అండ్ అలాగే రంజాన్ రోజు ముస్లిమ్సే కాకుండా మనం కూడా అలాంటి స్పెషల్స్ చేసుకొని తింటే మనకు కూడా న్యూట్రిషన్ అనేది చక్కగా అందుతుంది. ఓకే, సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. యా, నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా. నెక్స్ట్ కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు కూడా వేసేద్దాం. ఓకే, అలాగే కొంచెం పసుపు కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కీమా కూడా వేసిద్దాం. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెట్టినాడు మసాలా వేసిద్దాం. ఇది కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం. ఓకే, సోంపు కూడా ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు. యా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, మళ్ళీ ఎందుకంటే రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. మసాలా కూడా వేసాం కాబట్టి కొన్ని వాటర్ లైట్గా వేసి దాన్ని చక్కగా మగ్గనిద్దాం. ఓకే, మూత పెట్టుకొని దాన్ని మగ్గనిద్దాం చక్కగా. ఓకే, అయిపోయింది పల్లవి. యా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాం. ఓకే, సో బ్రౌన్ బాస్మతి రైస్. యా, అందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. అలాగే మరి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా వేయాల్సినవి? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడం. ఓకే, అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. అయిపోయిందా పల్లవి మరి? యా ముల్యా, చెట్టినాడు కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, చెట్టినాడు కీమా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చెట్టినాడు కీమా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1, సోంపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఉప్పు సరిపడా,
ఉడికించుకున్న కీమా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చెట్టినాడు కీమా పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, సోంపు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, ఉడికించుకున్న మటన్ కీమా, మిక్సీ పట్టుకున్న చెట్టినాడు మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని చివరిగా బ్రౌన్ బాస్మతి రైస్, పుదీనా వేసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు కీమా పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. సో మనం వేసిన చెట్టినాడు మసాలా ఏదైతే ఉందో అది చక్కగా మన కీమాకు కూడా పట్టుకుంది. ఎందుకంటే మనం చాలాసేపు మగ్గించాము అండ్ కీమాకు కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం, అయినప్పటికీ కూడా మళ్ళీ మగ్గించాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. ఆ ఫ్లేవర్ లైక్ చెట్టినట్ ఫ్లేవర్ చాలా తెలుస్తుంది, బికాజ్ మనం ఇన్స్టెంట్గా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని వేసేసుకున్నాం కాబట్టి. అండ్ అలాగే బ్రౌన్ రైస్ ఎవరికైతే నచ్చుతో ఇలా ఫ్లేవర్గా చేస్తే మటుకు తప్పకుండా ఇష్టపడతారు, ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఆ బ్రౌన్ రైస్ వేసాము అనేది తెలియట్లేదు అనమాట, చక్కగా జలైపోయింది. మరి ఈ రెసిపీ అయితే చాలా బాగుంది పల్లవి. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి దహీ చికెన్ కబాబ్స్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి కబాబ్స్ అనమాట. అండ్ ఒకటేమో రైస్ ఐటమ్, సెకండ్ వన్ కబాబ్స్, రెండు కూడా బాగా జలప్ అయిపోతాయి. సో నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి దహీ. ఎస్, అండ్ ఆల్సో హర్బ్స్ తీసుకొచ్చావు కదా? యా అవును, మిక్స్డ్ హర్బ్స్ తీసుకొచ్చాను. ఓకే, ఇంకా హర్బ్స్, ఇంకా మనకి క్యాప్సికమ్, ఆనియన్స్, ఇంకా ఆల్సో మెయిన్ మనకి చికెన్. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? సో ముందుగా మన ప్రిపరేషన్ ఏంటి అంటే ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. దానికి మనం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవాలి. అలాగే. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్. ఓకే, ముందుగా కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా, పచ్చిమిర్చి, కొంచెం మిరియాలు కూడా, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం వాటర్ కూడా. సరిపోతాయి. ఇప్పుడు మనకు ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో ఫస్ట్ పెరుగు, గడ్డ పెరుగు. ఓకే, ఇందులోనే ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసేద్దాం. అలాగే. సో కబాబ్స్కి ముఖ్యంగా మనకి గట్ట పెరుగు అయితేనే బాగుంటుంది కదా? యా అవును, చక్కగా పట్టుకుంటుంది. సో ఆల్రెడీ ఫ్లేవర్ అంతా కూడా ఇక్కడ తెలుస్తుంది. పుదీనా కావచ్చు, మనకి కొత్తిమీర కావచ్చు, అండ్ ఆల్సో మనం చిల్లీస్ కూడా వేసుకున్నాం. యా అవును. ఇప్పుడు ఇందులోనే కొంచెం హర్బ్స్ కూడా, ఇంకొక స్పూన్, కొంచెం హర్బ్స్, పెరుగు కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. అవును. సో కంప్లీట్గా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం.
సో పెరుగు ఒక్కటి మనం నీళ్లు కొంచెం వంచేసుకుని రెడీగా పెట్టుకుంటే మిగతా అన్నీ కూడా ఇన్స్టెంట్గా మనం వేసేసుకునేవే కదా? యా, వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే క్యాప్సికమ్ కూడా, ఓకే, అండ్ మనం బోన్లెస్ చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకు పెరుగు కన్సిస్టెన్సీ చక్కగా ఉంటే ఇది ఇలా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. అవును. సో మీరు మిశ్రమం అనేది మనకి ముక్కకి బాగా పడుతుంది. ఎస్, అవును. సో నేను కలిపేస్తూ ఉంటాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఆయిల్ కూడా గ్రీస్ చేసేయండి. ఇప్పుడు ఈ స్టీవ్స్కి ఒక ఆనియన్, క్యాప్సికమ్ అండ్ అలాగే చికెన్, ఓకే, అలా మనం ఆర్డర్గా పెట్టేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఒక ఆనియన్, క్యాప్సికమ్, ఇంకా మనకి చికెన్ కూడా. సో ఇది మనకి స్టార్టర్స్గా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొకసారి కూడా మనం క్యాప్సికమ్ చికెన్ ఇంకొకసారి పెట్టేసి, సో అదే రిపీట్ చేసేసుకుని, యా, సో స్టీవ్స్కి కుచ్చుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం కాల్ చేసుకుందాం. అలాగే. అండ్ అలాగే దీనికి కూడా కొంచెం రిమైనింగ్ ఏదైతే మనం ఉందో అది కొంచెం పెట్టేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే కాల్ చేసుకుందాం. ఓకే. సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేయనా? యా. రెడీ అయిపోయినట్టేనా మరి? యా ముల్యా, దహీ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే. మన దహీ చికెన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దహీ చికెన్ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిక్స్డ్ హర్బ్స్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, చికెన్ ముక్కలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. దహీ చికెన్ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాలు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్క్యూవర్స్కి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చికెన్ ముక్కలు గుచ్చుకొని తవాపై వేసి నూనెతో అన్ని వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహీ చికెన్ కబాబ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా, మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి.
మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా బ్లెండ్ అయింది. యాక్చువల్లీ మనం కర్డ్తో చేసుకున్నాం కదా, అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్యాప్సికమ్ అలాగే మనకి ఆనియన్ ఫ్లేవర్స్ కూడా మనకి చికెన్కి బాగా పట్టాయి. యా, సో మనం ఏదైతే మిక్సీ పట్టి వేసామో లైక్ గ్రీన్ పేస్ట్, చిల్లీ పేస్ట్, సో పుదీనా ఫ్లేవర్ అయితే చక్కగా తెలుస్తుంది. అండ్ అలాగే మనం దాన్ని చక్కగా కాల్చుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువగా ఉంది. అవును. సో ఈ రెసిపీ కూడా సూపర్గా ఉంది పల్లవి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రెండిట్లకి గల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చెట్టినాడ్ కీమా పులావ్. సో చెట్టినాడ్ స్పైస్ పౌడర్ వచ్చేసి మనకి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనకు టేస్ట్ బడ్స్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అలాగే అందులో వాడిన మసాలా దినుసుల్లో ముఖ్యంగా కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలు కానీ, పెప్పర్, మిరియాలు కానీ, ఇవన్నిట్లో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియా అండ్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దహీ చికెన్ కబాబ్స్. చికెన్లో కూడా మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే మార్నింగ్ సిక్నెస్ కానీ త్వరగా టైర్డ్ అయిపోతూ ఉంటారో వాళ్ళు కూడా ప్రోటీన్ డైట్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ 2 రెసిపీస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు.